హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే రాజాసాబ్ పోదామని ప్లాన్ చేశాము. ర్యాపిడో బుక్ చేశాను. ఆల్రెడీ వస్తున్నాడు, 1 మినిట్ ఉంది. ఇంతకుముందు రైడ్ అయితే క్యాన్సిల్ చేశాడు రైడ్ లాస్ట్ మూమెంట్లో. సో ఇప్పుడైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఊబర్ అన్న అయితే వచ్చిండు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. కరెక్ట్ 15 మినిట్స్ చూపిస్తుంది. టైం వచ్చేసి 25 అయింది, 12:25. 12:25 అంటే కరెక్ట్ 12:40కి రీచ్ అవ్వచ్చు. 12:45కి ఉంది. సో చూద్దాం, లేట్ అయినా పర్లేదు, ఎలాగో యాడ్ చేస్తారు కాబట్టి సరిపోద్ది. వైవో థియేటర్ అయితే రీచ్ అయిపోయాం. చూడొచ్చు రాజా సాబ్. ఈ ఏరియా మొత్తం, రోడ్ మొత్తం గలీజ్ గలీజ్ ఉంది, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దుమ్ము దుమ్ము ఉంది. ఈడైతే అంత ఎక్కువ రష్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఎక్కువ జనాలు కూడా లేరు. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. టైం అయితే కరెక్ట్ ఇంకా 3 నిమిషాలు ఉంది షోకి. 12:42 అయింది టైం. అది గైస్, లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి కింద గోల్డ్, డైమండ్ వచ్చేసి పైన. మనది డైమండ్లో ఉంది సీటు. సో అప్పుడేదో మ్యూజిక్ స్టార్ట్ అయింది లోపల. India #1 రాజలనే సినిమా అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు బయటకు వచ్చాం. హాయ్ గైస్ అందరికీ, ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చాను. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ప్లాట్ బిల్డ్ చేయడానికి కొంచెం స్లో ఉంటుంది. మరీ అంత స్లో కాదు, కొంచెం స్లో ఉంటుంది. స్టార్టింగ్ అంత స్లో ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంతా కొంచెం బాగా ఎంగేజింగ్గా, హారర్గా బాగా మంచిగా ఉంది. థియేటర్ అయితే ఫుల్ అయితే ఏం కాలేదు. నా రోల్ అయితే నేను ఒక్కడనే కూర్చున్నా, ఎవరు లేరు పక్కన. మొత్తం రో ఖాళీగా ఉంది. జూలై సినిమాలో డైలాగ్ వేస్తాడు కదా, థియేటర్కి వెళ్తే రో ఖాళీగా ఉండాలి, అట్లే ఉంది. రో ఖాళీగా ఉంది అక్కడ. బట్ ఫ్యాన్స్కి అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. నార్మల్ ఆడియన్స్కి అయితే అంతేం ఎక్కదు. బట్ ఓకే, యావరేజ్గా బాగానే ఉంది సినిమా అయితే. మరి బ్యాడ్ అని చెప్పలేము, యావరేజ్గా బాగుంది. నెక్స్ట్ షోకి అయితే జనాలు వస్తున్నారు ఇప్పుడే. క్లైమాక్స్ అయితే ఒక లాస్ట్ 20 మినిట్స్ అనుకోండి, 20-25 మినిట్స్ మామూలుగా ఉండవు విజువల్స్ అయితే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇంకా హిట్ కొట్టేసాం అంటున్నారు. ఇంకేమున్నాయి. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు ఒకసారి. నెగిటివ్స్లోకి వస్తే మోస్ట్ ఆఫ్ ద విజువల్స్ అయితే మీకు కంప్యూటర్ జనరేటెడ్ లాగే ఉంటాయి, ఏఐ లాగా. ఎక్కడ చూసినా గ్రీన్ స్క్రీన్ వీడియో మాదిరే ఉంటుంది మొత్తం సినిమా అంతా. మోస్ట్ ఆఫ్ ద టైం గ్రీన్ స్క్రీన్ అని మీరు అప్పుడే ఐడెంటిఫై చేయగలుగుతారు గ్రీన్ స్క్రీన్ అని. మరి చూడాలి, మారుతి అలా చేశాడు, మరి ఏం చేస్తారు. ఫ్యాన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు.
నార్మల్ ఆడియన్స్కి అయితే వన్ టైం వాచ్ అంతే. కొన్ని సీన్స్ ఉంటాయి, అవి అయితే బాగా హైప్ వస్తాయి. అంత ఎలివేషన్స్ ఏం లేవు. ప్రభాస్వి లాస్ట్ 2-3 మూవీస్ అన్నీ ఫుల్ ఎలివేషన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మీకు చూస్తే అంత ఎక్కదు, అంత ఎలివేషన్స్ ఏమి ఉండవు. ఓకే, బాగానే ట్రై చేశాడు మారుతి అయితే. అందరూ కలికి బాహుబలి ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కుదరదు కదా. హారర్ కామెడీ మూవీ మరి ఇలాగే ఉంటుంది. కొంతమందికి అయితే మూవీ ఎక్కదు, ల్యాగ్ అని రీల్లో సాగు దొబ్బుతున్నారు. ల్యాగ్ మరీ అంత లేదు, కొంచెం స్లో ఉంది, వాచ్ చేయొచ్చు మూవీ అయితే. ఇందాక చెప్పడం మర్చిపోయా, ఇక్కడైతే సీట్లు ఉన్నాయి థియేటర్లో, బట్ జనాలు లేరు, కొంచెం తక్కువ ఉన్నారు. నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ చూసి ఉంటారు హైదరాబాద్లో, మైత్రి థియేటర్. ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తాను. అక్కడ కొంచెం ప్రీమియర్ షోస్ పడలేదు, ప్రీమియర్ షో పడక ఫ్యాన్స్ షో వేయలేదు, అది మొత్తం గడిబిడి అయింది. మొత్తం తెలంగాణలో కూడా టికెట్స్ లేట్గా వదిలినాడు. నైట్ 10:40 ఏమో వదిలినాడు ఈరోజు రిలీజ్. అంటే జననాయకని పోస్ట్పోన్ చేశారు, పోస్ట్పోన్ చేసి దీనికి ఇచ్చారు. అంతా దిల్ రాజు మహిమ, అది తెలిసి ఉంటుంది. యాక్చువల్గా అయితే వాళ్ళు మీడియా వాళ్ళ కోసం షో పెట్టినాడు, బట్ అది ఫ్యాన్స్ ఇంకా ప్రీమియర్స్ అంటే వెయిట్ చేస్తారు కదా, అలా వెళ్ళారు. మొత్తం లాఠీ చార్జ్ చేసి అంత గొడవ అయింది అక్కడ. నేను ఆ వీడియో ప్లే చేస్తాను, మీకు చూడొచ్చు మీరు ఆ వీడియో. అది నైట్ జరిగిన గందరగోళం హైదరాబాద్లో. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్గా రన్ టైం అయితే 3:10 ఉండే, మరి వీళ్ళేమో ఇప్పుడు కట్ చేశారు. 3 hours 3 minutes ఉంది, 7 minutes లేపేశారు. సినిమా అయితే టీజర్లో ట్రైలర్ చూసిన ప్రభాస్ ఓల్డ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ సీన్లు అయితే ఎక్కడా ఉండవు, అన్నీ ఎక్కడెక్కడ లేపు పడేసినాడు మారుతి. అదొక డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అయితే. ఉండాల్సిండే, ఆ సీన్స్ చాలా బాగున్నాయి, ఎందుకు తీసాడో మరి. రోడ్ బెంగళూరులో ఎక్కడ చూసినా రోడ్ వర్కే ఉంటుంది, అందులో భాగమే ఇది. చూడొచ్చు మొత్తం దుమ్ము. అలా వరెస్ట్గా ఉన్నాయి బెంగళూరులో రోడ్లు అయితే మాత్రం. ఏం చేస్తాం, అలా ఉంది ఇక్కడ. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి. వచ్చిండు ర్యాపిడో, ఇంటికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్, మధ్యలో ఏదో టైం హైవే గేట్ పడింది. చూడొచ్చు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ కూడా ఫుల్ జామ్ ఉంది, బ్రిడ్జ్ వరకు జామ్ ఉంది. మార్నింగ్ కూడా ఇక్కడ ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి ట్రాఫిక్ జామ్. ఇప్పుడన్నా కొంచెం బెటర్, బట్ ఎక్కువే ఉంది. అంతే గైస్, ఇంకా ఇప్పటికైతే బాయ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.